వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బంగారం కొనాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న ఎంతో మందికి ఒక శుభవార్తతో మొదలవుతుంది ఈ వీడియో. గత ఏడాది నవంబర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో ఒక అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంటుంది. అకస్మాత్తుగా కేవలం 3 రోజుల్లోనే పసిడి ధర ఏకంగా 6,000 రూపాయలకు పైగా పడిపోయింది. దాని వెంట వెండి కూడా ఏకంగా 25,000 రూపాయలకు దిగి వచ్చి 7 నెలలు కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి చూస్తే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $4,000 దిగువకు పడిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి కారణం మన స్థానిక మార్కెట్లు కాదు, ప్రపంచ స్థాయి పరిణామాలు. ముఖ్యంగా అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలు. ఎప్పుడైతే 2 దేశాల మధ్య యుద్ధ భయాలు తగ్గాయో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రావడం మొదలైంది. అంతకుముందు యుద్ధం వస్తుందన్న భయంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంలో డబ్బు పెట్టిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఇప్పుడు శాంతి నెలకొనడంతో తమ డబ్బును వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనికి తోడు అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండడం కూడా బంగారం ధరలు మరింత తగ్గడానికి కారణమైంది. ఈ పరిస్థితుల్లో సామాన్యులు మరియు పెట్టుబడిదారులు ఏం చేయాలనే దానిపై సీనియర్స్ చాలా రకాల డిస్కషన్స్ అయితే పెడుతున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం ఉందని చాలా మంది చెప్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలైన ఈ సమయంలో బంగారం ఇంత తక్కువ ధరకు రావడం సామాన్యులకు ఒక అద్భుతమైన వరం. ఎప్పటి నుంచో నగలు చేయించుకోవాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఆతృత వద్దు, తెలివిగా కొనాలి. ధరలు తగ్గాలి కదా అని ఒకేసారి మొత్తం డబ్బుతో కొనకండి. కొంచెం కొంచెంగా కొనుగోలు చేయడం ఉత్తమమైన వ్యూహం. పెట్టుబడిదారులకు స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. ఆల్ టైమ్ హై రేట్ నుంచి బాగా డిస్కౌంట్లో దొరుకుతున్నందున లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? స్థానిక దుకాణాల్లో వ్యాపారులు డిస్కౌంట్లు కూడా ఇస్తుంటారు. అయితే భౌతికంగా కొనేటప్పుడు నాణ్యత చాలా ముఖ్యం. 24 క్యారెట్స్ అంటే 916 కేడియం వంటి నాణ్యతా పరిణామాలను తప్పకుండా చూసుకోవాలి. అలాగే నగల రూపంలో కాకుండా ఎస్ఐపిలు, గోల్డ్ ఈటీఎఫ్లు లేదా డిజిటల్ గోల్డ్ రిజిస్టర్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం సురక్షితమని చాలా మంది విశ్లేషకులు వివరిస్తున్నారు. మొత్తానికి ఎప్పటి నుంచో రేట్లు ఎప్పుడు తగ్గుతాయి అని ఎదురు చూస్తున్న వారికి ఈ పరిణామం ఒక తీపి కబురును అందరికీ చేర్చింది. తెలివిగా వ్యవహరించి కొనుగోలు చేస్తే ఇది భవిష్యత్తుకు మంచి భరోసాను కూడా ఇస్తుంది.